శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 541వ పేజీ 59వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. 37వ అధ్యాయం 59వ ఓవి 541వ పేజీ. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం ఈ రెండు మామహేశ్వరుడు వారి కృపా హస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలో నిశ్వంబరుడు కనిపించడు. సాయినాథ గురువర్యుల వచనాలు అమోఘమైన శక్తి గలవి. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం, అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసినది. స్వప్నంలో ప్రత్యక్షంగా చూసినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరైన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైన ఆత్మ. సదాది ప్రత్యయవర్జితము, స్త్రీ పురుష భేదాలు విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణించబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురురూపం. ఈ ఆత్మ సర్వవిశేష రహితం, జరా జన్మ మరణాలకు అతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎప్పుడు వినాశరహితం, నిత్యము పురాతనము. జన్మలేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది అనంతం, అవ్యయం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్ళకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడడం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి! కాలం దోచుకొని పోయిన ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్య బిడ్డల మోహంలో, ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాలయందు భక్తి కలిగి అక్కడుంటారు. కోరికల నుండి, కర్మ బంధనాల నుండి, ఈశనత్రయాల నుండి ముక్తులైన వారు శరీరం, సంసారం మొదలగు విషయాలయందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. సాయే దృష్టికి దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాలయందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్నవారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జీవతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాసవదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురుచరణాలకు కట్టిపడేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందడానికి వారి పాదపద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధను చక్కగా తెలుసుకొని అనుక్షణము అనుభవాల్ని పొందండి. 78వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.